ఇవాళ అయితే మనం ఫైల్ లింక్ ఎలా సేవ్ చేసుకోవాలనే దాని మీద వీడియో చేస్తున్నామనమాట. మన వ్యూవర్స్‌లో ఒకళ్ళైతే అడిగారు, "అన్న హౌ టు సేవ్ ఫైల్ లింక్ పెట్టన్నా" అని అడిగారు. సో, నేనైతే ఇప్పుడు ఈ ఐడీ1లో ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనే దాని మీద వీడియో చేస్తున్నాను. నేనైతే న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను. ఫస్ట్ పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్ ఐడీ1 అని టైప్ చేసేసాను. ఎంటర్ కొట్టేసాను. సో, నాకైతే పైథాన్ కంపైలర్ వచ్చేసింది. ఇక్కడ నేను సింపుల్‌గా ఒక ప్రోగ్రామ్ రాసి హెలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ దాన్ని సేవ్ చేసుకోవటం ఎలా అనేది చూపిస్తాను. సో, ప్రింట్ హెచ్ఈఎల్ఎల్ఓ హెలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ రాశాను. దీన్ని రన్ చేస్తున్నాను. పైథాన్ 3 కాబట్టి ఫస్ట్ పైథాన్ 3 సెలెక్ట్ చేసి తర్వాత రన్ చేస్తున్నాను. నా కోడ్ అట్లనే ఉంది. సో, ఇప్పుడైతే నేను రన్ చేస్తున్నాను. రన్ అవుతుంది. రన్నింగ్ అవుతుంది. సో, ఇప్పుడైతే నాకు స్టాండర్డ్ అవుట్‌పుట్ ఏమొచ్చింది, హెలో వరల్డ్ అని కరెక్ట్‌గా వచ్చింది. ఇలా ఒకసారి ప్రోగ్రామ్ రాసేసుకున్నానన్న, ఎగ్జిక్యూట్ చేసేసాను. నాకైతే అది డౌన్‌లోడ్ చేయడం ఎలా అనేది తెలియలేదు అన్నారు. సో, ఇక్కడైతే డౌన్‌లోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడైతే. సో, నేను దాని మీద క్లిక్ చేస్తున్నా సింపుల్‌గా. అది ఆటోమేటిక్‌గా ఏమైందంటే నాకు డౌన్‌లోడ్ అయిపోయి ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయింది. ఇక డౌన్‌లోడ్స్‌లో చూసుకుంటే క్రోమ్‌లో నాకిక్కడ ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయింది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే నాకు డౌన్‌లోడ్స్‌లో ఆ ఫైల్ అనేది చూపిచ్చేస్తుంది డైరెక్ట్‌గా. ఇది నా ఐడీ1.py. ఈ ఫైల్ ఇలా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి అసలు దాంట్లో కోడ్ ఏముంది అనేది ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటున్నా నేను. మనం ఇందులో ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్‌గా అందరి దగ్గర నోట్‌ప్యాడ్ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే నోట్‌ప్యాడ్ తోటి ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు. సో, ఇందులో ఉన్న కోడ్ ఏంటంటే ప్రింట్ హెలో వరల్డ్ అనే కోడ్ అయితే ఉంది. సో, నేను రాసిన కోడ్ అయితే అదే. ఇప్పుడైతే ఇందాక నేను రాసిన కోడ్ అయితే ఇదే. ఇలా మనం ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా డౌన్‌లోడ్ అని క్లిక్ చేస్తే చాలు. డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ చేస్తే నీకు ఫైల్ లొకేషన్ అనేది ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. షో ఇన్ ఫోల్డర్. వన్స్ ఆ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ ఇస్తే మీరు దేనితోటి ఓపెన్ చేయొచ్చు అనే ఆప్షన్ చూపిస్తది. అలా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలా ఓపెన్ చేసి చూస్తే నాకు ఎగ్జాక్ట్‌గా నేను ఏ కోడ్ అయితే రాసానో ఆ ఫైల్ అనేది నాకు డౌన్‌లోడ్ అయిపోయింది. .py అని. ఒకసారి ఇది రన్ అవుతుందా? రన్ కావట్లేదా? అని చెక్ చేసుకోవడానికి ఇక్కడి నుంచే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి రన్ చేస్తాను. ఇందులో అయితే నాకు చాలా డైరెక్టరీస్ ఉన్నాయి. సో, ఫస్ట్ నాకది రన్ అవుతుందా లేదో తెలుసుకోవడానికి ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే, నాకు పైథాన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటా ఫస్ట్. పై అని కొట్టా. సో, నాకు పైథాన్ 3.8.9 అనే వెర్షన్ ఉంది. ఒకసారి రన్ చేద్దానికి పై స్పేస్ ఫైల్ నేమ్ మనం రాయాలన్నమాట. ఫైల్ నేమ్ ఏంటి ఐడీ1 సంథింగ్ ఉంది. నేనది కాపీ చేసుకుంటున్నా. ప్రాపర్టీస్‌లో నేమ్ ఉంటుంది. కొంతమందికి అక్కడే డైరెక్ట్ నేమ్ వచ్చేస్తుంది. సో, కాపీ చేసుకున్నా నేనైతే ఫైల్ నేము. కంట్రోల్-సి కొట్టేసాను. సో, ఇప్పుడైతే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేస్తున్నాను. ఫైల్ నేమ్ పేస్ట్ చేశాను. రన్ చేశాను. ఇప్పుడైతే నాకు ఎగ్జిక్యూట్ అయిపోయి హెలో వరల్డ్ అని ప్రింట్ అయిపోయింది. సో, నేనేదైతే ప్రోగ్రామ్ రాసానో అది ఇలా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేసి. మీ డౌట్ అయితే క్లియర్ అయిందనుకుంటున్నాను. ఈ లింక్ మీకు కామెంట్‌లో షేర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ ఆన్ ద వీడియో. I try to rectify your doubt on comment, or even if needed, I'll make a video on that. Thanks for watching.